హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. టేస్టీగా సింపుల్గా వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు పలుకులు 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఇప్పుడైతే వంకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ చక్కగా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా అంతా కలుపుకొని మగ్గించుకోవాలండి. ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు ఈ విధంగా మగ్గాక కొంచెం అల్లం పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. వంకాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఈ కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ముందు మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అంతా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. నేను ముందే చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. 1 కప్పు రసం వేసేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చక్కగా అంతా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా వేసేసుకుంటే వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేయొచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీకి, పరోటాకి అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ రైస్లోకి తీసుకుంటున్నాను. వేడివేడిగా రైస్ ఈ వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.